ఏం చేస్తున్నా? చెప్పురా. ఏంది? ఏం లేదన్నా. సిస్టమ్ కొందామని చెప్పి అనుకుంటున్నా అన్నా. అవునా? సరే మరి. మ్హూ. ఎంత బడ్జెట్ ఉంది నీ దగ్గర? నా దగ్గర అయితే 3 లక్షలు ఉన్నాయన్నా. 3 లక్షలు దాకా ఉన్నాయి. డీజేనే తీసుకుంటావు? ఏదైనా ఇంకో బిజినెస్ ఏం చేసుకోవచ్చు కదరా. లేదు, సిస్టమే కొంటానన్నా. డీజేనే తీసుకుంటావా? నీ ఇష్టం ఇంకా. అంటే ఏం లేదు, డీజేలో డబ్బులు వస్తాయి, కష్టపడేది ఉండదు అనుకుంటారు, కానీ చాలా రిస్క్ రా. సరే నీ ఇష్టం, నేను చేయగలిగింది ఏం లేదు. సరే. అంటే నువ్వు అసలు నువ్వేం ఆలోచిస్తున్నా? అంటే ఏ సిస్టమ్ తీసుకుందామని ఆలోచిస్తున్నావు చెప్పు ఒకసారి. 12 టాపులు, ఒక 8 బేస్లు, ఒక జనరేటర్, ఒక ఆటో, ఇట్లా పూర్తి సెటప్ తీసుకుందాం అనుకుంటున్నా అన్న. ఆహా. ఆ, పెద్ద ఆలోచనలే. మరి బడ్జెట్ కూడా ఎక్కువైంది కదా, నీ దగ్గర 3 లక్షలే ఉన్నాయిగా. మిగిలిన డబ్బులు అయితే అప్పు చేద్దాం అనుకుంటున్నా. అప్పు చేస్తావా? అవి నువ్వు తీర్చినట్టే. అవి ఏం వద్దులే కానీ, నేను చెప్తాను. ఆ బడ్జెట్లో తీసుకో. 3 లక్షలు అన్నీ వస్తాయి. చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళు. అప్పు మాత్రం చేయొద్దు. అనుభూతితో చెప్తున్నాను, అప్పు మాత్రం చేయొద్దు. సరేనా? సరే ఇట్లా వివరంగా చెప్తాను, కూర్చోదా. సరే అన్న. మూడు మూడు లక్షల్లో ఏం వస్తాయో వివరంగా చెప్తాను. అంతవరకు తీసుకొని అవి జాగ్రత్త చేసుకుంటూ, ఇంకా మంచిగా పేరు తెచ్చుకుంటూ, ఈవెంట్లు తెచ్చుకుంటూ సిస్టమ్ పెంచుకో. అంతేగాని అప్పు మాత్రం దయచేసి చేయొద్దు. సరేనా? సరే. ఫస్ట్ ఏ కంపెనీ అంటే ఆ, 4 కంపెనీలు చెప్తాను. బేటా ఫోర్, ఔజా, ఏరోన్స్, లేదంటే డీజే ప్లస్. కొద్దిగా కాస్ట్ ఇవి ఉన్నాయి కానీ, అంత మనం 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 పెట్టిన 3 లక్షల్లో ఈ కంపెనీలోనే ఒక రూపాయి అటు ఇటుగా వచ్చేస్తాయి. మొత్తం సెటప్ మొత్తం వచ్చింది. సరేనా? ఏమేమి వస్తాయో చెప్తాను. సరేనా? 4 టాపులు. ఓకే. జత వచ్చి 60,000. 4 టాపులు అంటే 1,20,000. ఓకే. అలాగే 2 బేసులు 70,000 వేసుకో. 2 బేసులు అక్కడికి ఎంత అయింది? 1,90,000 అయింది. ఓకే. ఇంక మనకి యాంపులు కొనాలి. టాపులకి ఒక యాంపు, బేసులు 2 కలిపి ఒక యాంపు. సరేనా? యాంప్ వచ్చి 40,000 వేసుకో ఒక యాంప్ వచ్చి. సరేనా? అప్పుడు 80,000 అయింది. ఓకే. అప్పుడు ఇంకెంత ఉంటాయి? 1,70,000 దాకా, 2,70,000 దాకా అక్కడ అయింది మనకి. 4 బాక్సులు, 2 బేసులు, 2 యాంపులు. ఓకే. అంతవాటికి 2,70,000 అయింది. ఓకే. ఇంకా 30,000 ఉంటాయి. ఈ 30,000లో మిక్సర్ కొను, సింపుల్గా ఒక 10,000. ఓకే. తర్వాత 10 kW స్టెబిలైజర్ ఒక 10,000. ఇంకో 10,000 ఉంటాయి. ఈ 10,000లో మైకులు కావచ్చు, లేదంటే కేబుల్స్ కావచ్చు, ఇవి కొనుక్కో. సింపుల్ అయిపోయింది. ఓకే. ఇంకెక్కువ బడ్జెట్ ఏం పెట్టొద్దు. చిన్నగా ఈ రన్ చేసుకుంటూ, ఈవెంట్లు తెచ్చుకుంటూ, మంచి పేరు తెచ్చుకుంటూ నీ సిస్టాన్ని పెంచుకో. సరేనా? దయచేసి అప్పు చేయొద్దు. వాళ్ళంతా వాళ్ళు అలా తీసుకున్నారు, వీళ్ళు ఇలా తీసుకున్నారు అని చెప్పి నీ దగ్గర ఉన్న డబ్బుని తెచ్చి పెట్టొద్దు. దీనిలో వచ్చేది ఏమి ఉండదు కానీ పోయేది ఎక్కువ. చాలా మందికి తెలుసు, డీజే వాళ్ళు చేసే వాళ్ళ అనుభవాలు మహానుభవాలు కాదు. ఒక ఈవెంట్ చేసామంటే, ఒక బాక్స్ కాలిపోయిందంటే ఆ ఈవెంట్ అతను ఏమి ఇయ్యడు. మనం సొంత డబ్బులతో చేసుకోవాలి. ఇవన్నీ నీకు వివరంగా చెప్తాను తర్వాత. డీజే వాళ్ళకి పడే కష్టాలు తర్వాత నీకు వివరంగా చెప్తాను. సరేనా? నువ్వు తీసుకోవాలని ఆలోచన ఉంది కాబట్టి నేను చెప్పాను. అయినా నువ్వు తీసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి, ఇది అప్పు చేయకుండా ఈ 3 లక్షలు ఇంతవరకు తీసుకో. ఇంకా చిన్నగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళు. సరేనా? సరే, నువ్వు చెప్పినట్టు తీసుకో. కేబుల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి కదా. కేబుల్స్ అంటే నా దగ్గర ఉన్నాయిలే, నేను చేసి పెడతాలే నీకు. మన కేబుల్స్ ఎలా అయినా చేస్తున్నాం. మన డీజే వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మనం కేబుల్స్ చేస్తున్నాం చాలా జాగ్రత్తగా. ఓకే. ఆ ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే కేబుల్స్ ముఖ్యం చాలా. అందుకని మనం నీట్గా ట్యూబులు వేసి మరి చేసి పంపిస్తున్నాం. ఓకే. ఆర్డర్స్ వస్తున్నాయి చాలా.
చేసి నీట్గా పంపిస్తున్నాం. సో నీకు కూడా చేద్దాం, సరేనా? నీ జాగ్రత్తగా రన్ చేసుకో సిస్టాన్ని, డెవలప్ చేసుకుంటూ చిన్న చిన్నగా బాక్సులు కొనుక్కుంటే, ఇలాంటి అప్పు మాత్రం చేయొద్దు, సరేనా?